హాయ్ అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్ష సాయి కుకింగ్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ బటన్ నొక్కితే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు నేను గోరుచిక్కుడుకాయతో కర్రీ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ గోరుచిక్కుడుకాయలను కడుక్కొని గిల్లుకోవాలి, మొత్తము కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇటు ఓ పక్క నా కూతురు, ఓ పక్క నా కొడుకు చేస్తుంటే ఎలా చేస్తున్నారో చూడండి. మా సన్నుని కూడా చూపిస్తాను ఎంత కోతిలా చేస్తున్నాడో. అసలు చాలా ఇదండి. కానీ వాళ్ళు లేకపోతే ఆ దిగులే వేరండి, ఆ టెన్షనే వేరు. ఓకేనా? బాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను తీస్తూ ఉంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట. ఎంత ఇదిగా చేస్తున్నారో చూడండి. అరిసామా ఇంకా మనం తెచ్చామే. అదిగోండి, చూడండి ఎలా చేస్తున్నాడో కూతి. ఓకేనండి, మొత్తము గిల్లేసుకున్నాను పిల్లలతో పాటు సరదాగా. ఇప్పుడు వాటిని ఒక కుక్కర్లో వేసేసి ఇది వెరైటీ కూర అండి. ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఓకేనా? వాటికి తగిన నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనకి కొలతల ప్రకారం ఏదైనా గిన్నె తీసుకుంటే ఆ గిన్నెలో పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అదే గిన్నెతో పచ్చిమిర్చి, 4-5 ముక్కల అల్లం ఇట్లా వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కొన్ని వెల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే ఏ గిన్నెతోనైతే తీసుకున్నామో అదే గిన్నెతోని కొత్తిమీర, 2 టమాటాలు కోసి వేసేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇది వెరైటీ అనిపించవచ్చు ఈ కూర మీకు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పుగా అనుకోకండి, నాకు నచ్చి పెడుతున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. నేను 3 ఆయిల్ పోసేవి ఉంటాయి కదా, దాంతో 3 పోసాను. పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసాను. తాలింపు గింజలు వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై, నూనె వేడయ్యాక వేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అవి వేయలేదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా, అందుకనే నేను వేయలేదు. మన ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉడికించుకున్న గోరుచిక్కులు ఉన్నాయిగా, ఇదిగోండి అలా ఉడికిపోవాలి. అలా ఉడికితే చాలు. ఇంకా ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, చూసారా ఎలా ఉందో? అలా పేస్ట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. వేగిపోయిన ఉల్లిపాయలు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తున్నాను, తర్వాత యూజ్ అవుతుంది దాంతో మనకి. ఓకేనా? ఇప్పుడు బాగా ఎలా అంటే, ఇప్పుడు మనకి బయట ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆ ఆయిల్ కనిపించకుండా తిప్పేసుకోవాలండి. గెర తిప్పేసుకోండి. ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా. ఆయిల్ అనేది కనిపించకూడదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ కాదు, కల్లుప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇంకా తిప్పేసేయండి. తిప్పి చూసి కళ్ళు తిరిగి పడిపోయారండి. అలా తిప్పేసేయండి బాగా. అసలు ఆయిల్ అనేది కనిపించకూడదు, అలా కలిపేయాలన్నమాట. ఎంత కలిపితే అంత ఆయిల్ అనేది మీకు కనిపించదు. చూసారా? ఇప్పుడు ఆయిల్ కూడా మీకు కనిపించట్లేదు. ఇప్పుడు
దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మగ్గించుకున్నారంటే, మంట హైలో పెట్టొద్దు, అలా అని సిమ్లో పెట్టొద్దండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించుకున్న గోడు చిక్కులు వేసేసేయాలి. వేసేసి ఒక తిప్పేసి గరిటెతోనే ఇంకా అందులో ఇంకా కారం అవసరం లేదండి. కారం ఎందుకంటే మనం కారం పచ్చిమిర్చి వేసేసాం సరిపోయేంత, అందుకని కారం అవసరం లేదు. ఇంకా వాటిలో మనకి ముందు మిక్సీ పక్కన పెట్టేస్తున్నా అన్నాగా, అందులోనే కొన్ని వాటర్ వేసేసి గిర్రా తిప్పేసి ఆ వాటర్ అనేది ఆ కర్రీలో పోసేయాలి. పోసేసి మూత పెట్టేస్తే ఒక్క 5 మినిట్స్ తర్వాత తీసి కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి గరిటెతోని అలా తిప్పేసుకొని ప్రతి తిప్పి అని మీరు కళ్ళు తిరిగి పడుకోమాకండి, ఓకేనా. తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న కాసేపట్లో మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం కొత్తిమీర వేసేసి గరిటెతో కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇక్కడ మీకు చిన్న స్టోరీ చెప్పనా? ఎందుకండి చాలామంది ఇళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం కదా, కానీ చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా ఉన్నాయి. అది మీతో ఎలా మీరు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి స్టోరీ రోజుకో స్టోరీ మీకు చెప్తానండి, ఓకేనా. చూసారా ఇదేంట్రా బాబు ఇలా చేసింది అనుకోండి, ఇది రాయలసీమ స్పెషల్. ఓకే, మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఉంచుకోండి, అంతే. ఇంకా మన కూర రెడీ, ఓకేనా. దీన్ని మనం అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, కానీ నేను మెయిన్ ఇప్పుడు దీన్ని జొన్న రాగి అన్నం పొద్దున్నే మేము తినేది అది, దాంట్లో కానీ చేశాను, ఓకేనా. ఇది వేసుకొని పొద్దున్నే తినేస్తే కడుపుకి ప్రశాంతం. ఇది ఎక్కువగా వండుకోవద్దండి, మనకి సరిపోయేంతే వండుకోవాలి. లేదంటే పల్లీల పొడి ఎక్కువ వేసాం కదా, కొంచెం తొందరగా తేడా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో నేను చేసుకున్న రాగి జొన్న అన్నం పెట్టుకోవాలి. ఇది ఎలా అంటే మన గటక అంటారు కదా, అందులోనే కొంచెం రాగి పిండి వేసి చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇప్పుడు నేను వండుకున్న కర్రీ వేసుకొని తర్వాత ఇంకో స్పెషల్ కూర ఉంది, అదేంటో కూడా చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అప్పుడే నాకు చాలా ఇదిగా ఉంటుంది, మీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న జొన్న అన్నంలోకి కొంచెం మనం వండుకున్న దీనికి ఈ కూరకి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు, రాయలసీమ కర్రీ అనేది తెలుసు, ఓకేనా. ఆ కర్రీ వేసేసుకొని కొంచెం తోటకూర పులుసు ఇది కూడా చేశానండి. ఇది వీడియో కూడా కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను, ఓకేనా. బాయ్ మరి.